ఇక కేంద్రంలో బీజేపీకి ఆ పార్టీ విధానాలే కొంప ముంచుతాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. స్వలాభం కోసం జాతీయ వేడుకలకు తమ పార్టీ పండుగగా మార్చుకుంటోందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ఇండియా కూటమిదే అన్నారు అద్దంకి దయాకర్. గిల్లి గజ్జాలకు వస్తున్నారు, చూస్తున్నారు. ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ. సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్లి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. పంజాబ్లో అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేదే బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఆ ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది. 2029లో పూర్తి స్థాయి తామే అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా అటు సౌత్లో ఇటు నార్త్లో అన్ని రాజకీయ కుట్రలు చేస్తుంది. జమిలీతో చేసే ప్రయోగాలు కావచ్చు, లేకపోతే మతంతో చేసే ప్రేరేపిత రాజకీయాలు కావచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అయోధ్య దేశ ప్రజలందరిదైనప్పటికీ కూడా బీజేపీ సొంత వ్యవహారంగా చేసింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మహాకుంభమేళా దేశ ప్రజలు జరుపుకుంటుంటే అది బీజేపీ సొంత కార్యక్రమంగా చేసుకున్నది. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది. బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం, బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని